గాయ్స్ చూడండి, ఎక్కడికి వచ్చినాం స్వర్గంలోకి వచ్చినాం. చూడండి, ఎక్కాలిరా సాంబా, ఎక్కాలి 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 ఎక్కాలి. మ్యాగీ చేస్తున్నాం, వాటర్ కోసం అయితే వచ్చినా. ఇక్కడ క్యారీ కర్నా పడేగా, ఆగే నై మిలేగా పైన పెట్రోల్ బంక్. ఓహో అమ్మో, ఇట్లా పోతుండేడు. అసలు స్వర్గం కూడా పనికి రాదంట నేను, ఎందుకంటే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ అజిత్ దేవరకొండ. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మంగన్. ఈరోజైతే డే వచ్చేసి మన ఎపిసోడ్ వచ్చేసి ఈరోజు 16. ఈరోజైతే మన ఖమ్మం సాయి అయితే వెళ్ళిపోయాడు. మేమిద్దరమే ఉన్నాం, వైజాగ్ సాయి నేను ఇద్దరమే ఉన్నాం. ఇంకా బ్యాక్ వెళ్ళిపోయాడు మన ఖమ్మం సాయి. ఎందుకు వెళ్ళిపోయిండో ఏందో తెలియదు. అంటే ఇక్కడ మొత్తం మేఘాలయ కొన్ని ల్యాండ్ స్లైడింగ్ అవుతున్నాయి, అవన్నీ తెలిసిన తర్వాత వెళ్ళిపోయాడు. మరి అది దేని గురించి వెళ్ళిపోయిందో తెలియదు. మేమైతే ఇప్పుడు ఇక్కడ సిక్కింలో కొన్ని ప్లేసెస్ విజిట్ చేద్దామని నిన్న పర్మిట్ కోసం ఆగినాం కదా, ఆ పర్మిట్ అయితే రాబోతుంది. దానికోసం అయితే ఇంకా చూడండి అందరు రెడీ అవుతారు. ఇక్కడ వేరే కోల్కతా నుంచి కూడా వచ్చారు చాలామంది. ఎఫ్జెడ్ మీద 2 బుల్లెట్లు, ఒకటేమో పల్సర్, నాది రాయల్ ఎన్ఫీల్డ్. ఇంకా చూడండి సాయి ఒక్కడుండో. మా ప్లాన్ అసలు ఏముండే, స్టార్ట్ అయినప్పుడు మేఘాలయ కొట్టాలి, సిక్కిం కొట్టాలి, ఇవన్నీ ఉండే. ఎందుకంటే ఈ సౌత్ ఏరియా మొత్తం ఎవరు ఇంతవరకు కొట్టలేదు, ఎవరికి అంత ధైర్యం లేదు. ఆ ధైర్యం చేసి వచ్చినాం, కానీ మధ్యలో ఇట్లా ధైర్యం చాలకుండా ఉంటుందని ఎప్పుడు అనుకోలేదు. కాకపోతే మేమిద్దరం ఆగినాం. ఈ సిక్కిము ఇప్పుడు పర్మిట్ వచ్చింది కదా, ఆ పర్మిట్ కోసం ఆగి ఆ సిక్కిం ఇప్పుడు ఏది లచంగ్ పాస్ కోసం అయితే ఆగినాం. లుచాంగ్ అనేది దొరకట్లేదు, ఎందుకంటే అక్కడ మొత్తం ల్యాండ్ స్లైడింగ్ అయిందంట. లచంగ్ పర్మిట్ కోసం అయితే ఆగినాం. లచంగ్ పర్మిట్ ఏమో ఇప్పుడు వచ్చేస్తుంది, ఒక 8:30 వరకు వచ్చేస్తుంది అంట. ఇప్పుడైతే మనకి 8 అవుతుంది, ఇంకా హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అవుతాం. ఇంకా అక్కడి నుంచి పుష్ప పువ్వు అంట, యమ్లా పువ్వా పుష్ప పువ్వు ఏదో వెరైటీగా ఉంది పేరు, నాకైతే పలకనికి వస్తలేదు. అక్కడికైతే వెళ్తున్నాం. అది 0 పాయింట్ అంట, అక్కడ కొంచెం ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉంటుంది. మనం జోజిలా పాస్ ఎట్లయితే వెళ్ళినామో లదాఖ్లో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది. అక్కడికి కూడా వెళ్దామని చెప్తే వద్దు పర్మిట్, నేను రాలేను, కిందికి వెళ్ళిపోతా అని సిలిగురికి అయితే వెళ్ళిపోయింది సాయి, మన సాయి. అక్కడి నుంచి ఢిల్లీ అవి ఏదో పోతా అన్నాడు. సరే ఎవరి ఇష్టం వాళ్ళదన్నట్టు మేము కూడా ఏం అనలేదు. ఎందుకంటే మాకు కూడా పోవాలని ఎంత కష్టం అవుతుంది తెలుసా కాసి ఈ రైడ్ చేయాలంటే. టూ మచ్ కష్టం ఇది, అసలు ఎవరు చేయలేరు. అందుకే బహుశా ఇంత దూరం ఎవరు రాకపోవచ్చు. చాలామంది ఇక్కడ రానికి ధైర్యం చాలామంది ఎవరు రాలే ఇక్కడ రైడ్. మేము ఫస్ట్ ఇట్లా ధైర్యం చేసి తెలంగాణ నుంచి వచ్చినామంటే గ్రేట్ ఇది అసలు. అంటే జోక్, నేను దేవరకొండ నుంచి ఇంతవరకు అలాంటి బైక్ మీద వచ్చినోడు ఎవ్వరు లేరు. లడాక్ కొట్టడమే ఎవ్వరు లేరు, అలాంటిది ఇంత దూరం ఈ సైడ్ ఎవ్వరు రారు. సిక్కిము, మేఘాలయ, మణిపూర్, నాగాల్యాండ్, ఇది ఎవ్వరికి అంత ధైర్యం చాలదు. ఎందుకంటే మణిపూర్లో ఒక 10 రోజులు అవుతుందంట కరెంట్ లేక. అంటే అర్థం చేసుకోండి మీరు ఏ రకంగా అక్కడ ల్యాండ్ స్లైడింగ్ అవుతుంది, ఎన్ని వర్షాలు పడుతున్నాయి, నాన్ స్టాప్ వర్షం పడుతుందంట. ఇప్పుడైతే వెయిట్ చేయండి, మేఘాలయ వీడియోస్ వస్తాయి. నేనైతే వెళ్దామని ట్రై చేస్తున్నా, కాకపోతే నాకు తోడు ఎవ్వరు ఉండలేరు. చూద్దాం నెక్స్ట్ ఏమవుతుంది. ఇప్పుడైతే సిక్కిం ఇది లచంగ్ ఇది అయితే రైడ్ అయిపోయిన తర్వాత 3 డేస్ పడుతుంది. ఎట్లా 3 డేస్కి పాస్ తీసుకున్నాం, తర్వాత ఏమవుతుందో చూద్దాం. నాకు ఇప్పుడు ఇంకా భయం అవుతుంది నా ప్రయాణానికి. అసలు ఏమవుతుంది నాకేం అర్థం కావట్లేదు. గాయ్స్ చూడండి, వీళ్ళ జింజర్ హౌస్లో ఇక్కడ స్టే చేసినందుకు వీళ్ళ సన్మానం చేసారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఇట్లా స్టే చేసినందుకు కొంచెం వాళ్ళు మనస్ఫూర్తిగా మళ్ళీ రావాలని, అంటే గెస్ట్ని దేవుడిలా ఒక భావిస్తారు వీళ్ళు. అలా భావించి మాకు వెళ్ళేటప్పుడు జాగ్రత్త పోయి రండి అని సన్మానం చేసి, మళ్ళీ ఒకవేళ ఎప్పుడైనా రావాలనుకుంటే రండి, ఇది మీలే అనుకొని ఫ్రీగా ఉండండి అని ఇంకో పర్మిట్ మనకైతే ఇలా సన్మానం అయితే చేసారు. చాలా హ్యాపీ అనిపించింది నాకు ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇలాంటిది ఫస్ట్ టైం, చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. చూడండి ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. అంకుల్ ఏదో పిలుస్తుండో. पेट्रोल पंप है, लास्ट है, फ्यूल अप करेंगे, जरिकन लेके आया आप? नहीं, कैरी करना पड़ेगा, आगे नहीं मिलेगा, आगे और पेट्रोल पंप नहीं, यही लास्ट है. जरिकन कैरी करना पड़ेगा, जरिकन लेने से ठीक रहता है. वहाँ पर जरिकन मिल जाएगा आपको, मिल जाएगा, जरिकन कैरी करना पड़ेगा. हम लोग 5 लीटर आप रिजर्व में रखो. हाँ ठीक है, कैरी करेंगे, उधर मिल जाएगा ना. ठीक है, है ना, तो तेल ज़्यादा लगता है. अच्छा, इनसे अगर पूछ लो, ये जो होटल वाला है ना, इनसे पूछ लीजिए, बोल देगा मिल जाएगा. ओ गाइस, पता పెద్ద సమస్య వచ్చిపోయింది జర్రికన్ మెయింటైన్ చేయాలంట. हाँ, उसके बाद लेके टुम पे होगा, उसके बाद लाचुंग पे होगा, उसके बाद होगा 0 पॉइंट जाने के टाइम पे कितने
उधर जेरिकन मिलेगा मेरे को पेट्रोल के लिए, पेट्रोल पंप के पास फोन करने से हो जाएगा। हो जाएगा। वो परमिट ही दिखाना है और कुछ परमिट दिखाना है आपको। एक जेरोक्स ले लेगा वो, और आपका ओरिजिनल जो कॉपी है जो जेरोक्स कर दिए सर? हाँ, जितना भी चाहिए मैं कर दिया। ओके, टेंशन नहीं है। बहुत जगह हाँ, फुल करने से जाके आता, अभी कहाँ इधर जा रहे हो आप लोग? फुल करने से जाके आता गाड़ी। आएगा फुल कर। कितना चाहिए? 13 लीटर का है एवरेज 30। 13 into 30 300 तो लगभग हो रहा है। 300 तो जा रहा है ना। हाँ ओके, आराम से हो जाएगा। अगर हो सके तो मिलता ना पेट्रोल पंप के पास कुछ भी। नहीं, हो जाएगा, वो कंफर्म हो जाएगा। हो जाएगा, क्या टेंशन ले रहे? नहीं वो लोग बोल रहे ऐसा। नहीं, गुरुद्वार ये सब करने से हाँ 5 मिनट लग जाता है। अच्छा तो वहाँ से गुरुद्वार ये रास्ता कम से कम 200-300 किलोमीटर और दूर है। हाँ तो उसके लिए 5 किलोमीटर हो जाता है। अच्छा हो जाएगा। సరిపోతుంది అంటుండో. అయినా సరే నాకు ఎందుకో డౌట్ వస్తుంది. ఇక్కడ ఒక బాటిల్ వేసిన, ఆ బాటిల్ ఉంటే బాగుండు. బాటిల్ అయినా తీసుకుంటే కొంచెం బెటర్. భయ్యా एक బాటిల్ रहता देना, खाली बाटिल वाटर बाटिल, खाली वाटर बाटिल किनली ये नहीं, पेट्रोल के लिए नॉर्मल बाटिल. मैं सुबह इधर डाला था कि कौन लिया, नहीं ले जान देगा पेट्रोल कैरी करने के लिए. किधर पेट्रोल पंप के पास मिलेगा జెరికాన్? పెట్రోల్ బంక్ దగ్గర దొరుకుతుందంట, చూడాలి, లేదంటే కష్టం. బయలుదేరుతున్నాం మనమైతే. అంకుల్ వాళ్ళతో అయితే టీం అప్ అయిపోయినాం, అంటే స్క్వాడ్ అయిపోయింది అనుకోండి, ఒక స్క్వాడ్. ఇంకా కాకపోతే ఎలా వెళ్తారో ఏం తెలియదు. కాకపోతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ వాళ్ళు, ఎలా వెళ్ళినా కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, మనకు కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఒకటే సమస్య వచ్చి పడ్డది, ఏంటంటే అది పెట్రోల్ పైన దొరకదంట, పెట్రోల్ క్యారీ చేయమని చెప్తున్నారు. మా దగ్గర ఏమో జెరికాన్స్ లేవు. పైన పెట్రోల్ బంక్, ఓహో ఏమో ఇట్లా పోతున్నాడు, పైన పెట్రోల్ బంక్ దగ్గర దొరుకుతుంది అంట జెరికాన్స్. ఒక 5 లీటర్ క్యాన్ తీసుకుంటే చాలు. పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ దొరకదు, ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉంటుంది. ఆక్సిజన్ బాటిల్ అయితే తీసుకోలే, ఎందుకంటే నాకు ఆల్రెడీ అలవాటే కదా అన్నీ తీసుకోలే. మరి మన సాయికి అయితే ఎట్లా ఉంటుందో తెలియదు. నాకు ఎందుకు ఆయాసం వస్తుంది, ఎందుకంటే పెట్రోల్ క్యాన్ క్యారీ చేయాలనేసరికి నాకు భయమైంది. ముందర ఉండు కదా అంకుల్, ఆ అంకుల్ భయపట్టించింది కొంతసేపట్లో. చూడాలి ఎట్లా అవుతుందో. ఇప్పుడైతే స్టార్ట్ అయినాం. ఇప్పుడు చూడండి, ఇక్కడి నుంచి లోయలో కొండలతోటి స్వాగతం పలుకుతుంది మనకి. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామేమో. పర్మిట్ అయితే తీసుకున్నాం. నైట్ పర్మిట్ కూడా నాకు చాలా భయపట్టించిండు. ఏమైందంటే నా బైక్ నా పేరు మీద లేదు కదా, లేనప్పుడు మరి నువ్వు ఇట్లా తీసుకొచ్చినావు అది ఇది అడిగిండు. అరే ఇట్లా కొన్నాం కాబట్టి తీసుకొచ్చినా అంటే ఆథరైజేషన్ అంటే నువ్వు తీసుకున్నట్టు ప్రూఫ్స్ ఏంటి, పేపర్స్ వేయి అన్నాడు. అరే పేపర్స్ అంటే ఫైనాన్స్ ఉన్నాయి, ఫైనాన్స్ క్లియర్గా ఉంది, పేపర్స్ ఎట్లా వస్తాయని నేను క్లియర్ కాకుండా నీకు అమ్మినట్టయితే ఒక పేపర్ కావాలి కదా, ఫరం నెంబర్ 11 అని ఉంటుంది కదా, 1132 ఏదో ఉంటుంది సంథింగ్, నాకు కూడా అంత తెలియదు. అది ఖచ్చితంగా ఉండాలంట, అది లేకుండా అయితే పర్మిట్ రాదు అన్నాడు. కొంచెం భయపట్టించిండు. తర్వాత ఎలాగలో నేను చేస్తా, మళ్ళీ ముందర ఏమైనా వస్తే చాలా చూసుకో అన్నాడు. సరే నువ్వైతే పర్మిట్ చేయి, అప్పటిలోపు నేను ఏదో ఒకటి ప్రయత్నిస్తాను అని చెప్పిన. మన బండవానికి కూడా రాఘవేంద్రకి ఫోన్ చేసి చెప్పేసిన, ఆ పేపర్లు కూడా పంపిస్తున్నాడు. కాకపోతే చూడాలి, పైన అయితే మంచి ఫుల్ ఉందంట. మరి ఎట్లా ఉంటుంది ఏంది తెలియదు. మన జోజిలా పాస్ అయితే వెళ్ళినాం కదా, దానికంటే డబల్ ఉంటుందా, దానికంటే తక్కువ ఉంటుందా, మనం తట్టుకోగలుగుతానా తట్టుకోలేనా? మన గ్రూప్లో నుంచి అయితే ఒక అతను అయితే ఎగ్జిట్ అయ్యింది గాయస్. అది ఎందుకు అయ్యిండు ఏందండి మనకైతే తెలియదు. అలాగే అంటే ముందర వెళ్ళే కొద్దీ కొంచెం ఘాట్ రోడ్లు వస్తాయి, అవి వస్తాయి అంటే కొంచెం భయపడ్డట్టు కొట్టిండు. మరి భయపడ్డా లేదా పోవాలని పోయిండా, లేకుంటే మా అమ్మటి రైడ్ నచ్చలేదా ఏంది అనేది తెలియదు. తెలియంది మనం ఏది చెప్పినా కరెక్ట్ కాదు. కాకపోతే మంచిగా ఉండే, ముగ్గురం మంచిగా రైడ్ అయితే కొనసాగుతుండే. ఇంకొకటి ఏంటంటే గాయస్, నాకు ఈ సమస్య మీద సమస్య వస్తుంది. ఇంకా వెళ్ళే కొద్దీ ఏదో ఒకటి ఆటంకం వస్తుంది. ఇప్పుడు సాయి అయితే ఎగ్జిట్ అయ్యిండు, ఇంకా ఈ రైడ్ వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకో సాయి ఎగ్జిట్ అవుతాడు. నేను ఒక్కరిని అయిపోతా, మేఘాలయ రానంటుండు. నాకేమో మేఘాలయ వెళ్ళాలి, ఎందుకంటే మేఘాలయ ఇంతవరకు ఎవరు కొట్టలేదు, నేను కొట్టి చూపించాలని నా తపన. ఏదైతే అదైంది అని నా ఆలోచన ఉంది. ఏదైనా వెళ్ళినామంటే సాధించి రావాలి, ఏదైతే అది ఏది ఉంటే అది అవుతుంది. ఇంత కష్టపడ్డా ఇది ఒక కష్టం నాకు లెక్కన అనిపిస్తుంది. వెళ్ళే కొద్దీ నాకు ఏదో ఒకటి వస్తూనే ఉంది, కానీ నాకు ఈజీగా అయితే అవ్వట్లేదు రైడ్. చూద్దాం ముందల వరకు ఎట్లా ఉంటుంది, ఏం చేంజెస్ అవుతాయి ఇంకా నా దాంట్లో, ఇంకా నేను ఎన్ని కష్టాలు పడాలనో, ఎన్ని సమస్యలు వస్తాయో, ఇంకా ఎన్ని ఏవేవి వస్తాయో చూద్దాం. ఏది వచ్చినా సరే తట్టుకునే శక్తి ఉన్నంత వరకు అయితే తట్టుకుంటా.
కానీ సాధించి చూపిద్దామనే నా పట్టుదల ఉంది. కాకపోతే ఏమవుతుందో తెలియదు. కాకపోతే మీ సపోర్ట్ మాత్రం నాకు ఖచ్చితంగా కావాలి గాయస్. మీ సపోర్ట్ లేనిది నేను ఏం చేయలేను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే నేను దీనికంటే ఎవ్వరు లేకున్నా ఒక్కరిని కొట్టగలుగుతా అనే ధైర్యం వచ్చిందాక మీరు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే నాకు ధైర్యం వస్తుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఏదో చెప్పిండు అంటే మీ ముందర పోయే వ్యక్తి మీ గ్రూప్ అతను రాంగ్ రూట్లో వచ్చి నాకు తగిలిచ్చి పోయిండు అని ఏదో చెప్తుండు. అంతలో నాకు కెమెరా అయితే రికార్డ్ చేయలేదు. మరి ఏం చెప్పిండు ఆ ముందర అంకుల్కి అయితే చెప్పిండు రాంగ్ రూట్ వచ్చుకుంటా ఏదో తగిలిచ్చిండు అన్నట్టు చెప్పిండు ఆ కార్ అతను. మరి ఏమైందో ముందర అతను కనుక్కుంటే తెలుస్తుంది. దగ్గరికి అయితే వచ్చిన మొత్తం గ్రూప్. ఇప్పుడు జెరికాన్ ఇక్కడ దొరుకుతుంది అంట. సరే టచ్ చేసి చూద్దాం. సరే ఏ జెరికాన్ మిలేగా మేడం? పెట్రోల్ క్యారీ 5 लीटर 100 रुपया। हाँ दे दो 100 रुपयाలంట. నువ్వు ఒకటి నేను ఒకటి ఇస్తానా? చూడండి ఇక్కడైతే క్యాన్ ఫిక్స్ చేసిన. ఇల్లు అయితే ఒక 5 లీటర్ కొట్టించుకుంటా. ఎందుకైనా మంచిది ఉంటే బెటర్ కదా. పెట్రోల్ అయితే పాడైపోదు కదా. దానికోసం అయితే కొట్టించుకుంటా. తర్వాత ఏం జరుగుతుందో చూడాలి. ఇంకా అట్లా పైనుంచి ఇంకా ఇప్పుడైతే బయలుదేరుతున్నాను. చూడండి ఈ పెట్రోల్ బంక్ నుంచి కిందికి నుంచి వెళ్ళాలి రూట్ నుంచి అని ఒక అతను చెప్పిండు. గుర్తుందా మనకు నిన్న? ఆ రూట్ నుంచే వెళ్తున్నాం ఇప్పుడు. ఇదే కరెక్ట్ రూట్ అంట. వేరే దగ్గర నుంచి ఉంటే బంద్ ఉందంట. పైనుంచి పోవచ్చు కానీ బంద్ ఉంది అక్కడ. అందుకే కింది నుంచి వెళ్తున్నాం. ఇక్కడ రూటింగ్ ఇక్కడ నుంచి డేంజర్ ఉంటుంది. వెనకైతే క్యాన్ పెట్టుకున్నా మరి పడుతుందా ఉంటుందా తెలియదు. నైస్నే ఆరానా గైస్. చూడండి ఇప్పుడైతే మనకి మిలిటరీ వాళ్ళు ఆపిర్రు. చూపించడానికి పోతున్నాను. ఫస్ట్ స్టాప్ ఇది పర్మిట్ చూపించడానికి. इसमें 2 बाइक है. అక్కడ పర్మిట్ ఇచ్చిన తర్వాత మనకు ఒక స్టాంప్ అయితే కొట్టి ఒక పేపర్ అయితే జిరాక్స్లు ఉంటాయి. ఒక 4-5 జిరాక్స్ ఉంటాయి. ఆ జిరాక్స్లో ఒక కాపీ అయితే వాళ్ళు తీసేసుకుంటారు. ఇక్కడ చూడండి అందరు మిలిటరీ వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు. మిలిటరీ మన ఇండియన్ ఆర్మీ అందరు ఒక కాపీ అయితే తీసుకుంటాడు సార్. తీసుకున్న తర్వాత మనకి ఒక స్టాంప్ వేసి ఇంకా అలౌ చేస్తారు. వాటర్ ఇప్పుడు మొత్తం ఆఫ్ రోడ్ అవ్వబోతుంది గాయ్స్. ఎలా ఉంటుంది చూడాలి. ఇంకా ఓహో రంగి జాగ్రత్త జాగ్రత్త. మనోడు సాయి వెనక ఉండు. సాయికి సపోర్ట్ ఇవ్వాలి. ఎందుకంటే నా బలవంతంగా ఈ సిక్కిం రైడ్ అయితే వస్తుండు. వెళ్ళిపోతా అన్నాడు. ఇదొక్కటి కొట్టేసి తర్వాత నేను మేఘాలయ వెళ్ళిపోతా అని చెప్పిన. చాలా కష్టంగా మలుతున్నాయి. అంటే చాలా వీ టైప్ ఉన్నట్టుంది నాకు తెలిసి రూట్ షేప్. అందుకే చూడండి ముందరికి వచ్చి మళ్ళీ వెనకకి రివర్స్ గేర్ తీసుకొని మళ్ళీ ముందరికి రావాలి. ఇలాంటి దగ్గర అయితే చాలా కష్టం గాయస్. మన మిలిటరీ వెహికల్స్ 4x4 ఉంటాయి కాబట్టి ఏదోలా వెళ్ళిపోతాయి. వేరే అయితే అస్సలు వెళ్ళనిక చాలా. చూడండి ఎట్లా జాడుతుంది అక్కడ టైర్ ఎట్లా జాడుతుంది చూడండి. మొత్తం పొగలు వచ్చేస్తున్నాయి. మీకు కనిపిస్తుందో లేదా? ముందరికి వెళ్ళలేం. సీరియల్గా ఉన్నాం కాబట్టి సీరియల్గా ఉండాలి. లేకుంటే మిలిటరీ వాళ్ళు అటాక్ చేస్తారు మన మీద. ఇప్పటికీ ఒక 1/2 అవర్ అయింది ఇట్లనే నిల్చున్నాం. ఎందుకంటే ఇంకా వెహికల్స్ వస్తూనే ఉన్నాయి మన ఇండియన్ ఆర్మీవి. మొత్తం ఆఫ్ రోడింగ్. ఇంకా మొత్తం కచ్చా రోడే ఉంది. కాకపోతే ఎటు వెళ్ళాలో తెలియదు. లుచంగ్ రైట్ సైడే ఉందిగా. ఆగుతారు ఎందుకు వీళ్ళు? లచ్చంగ్ రైట్ సైడ్. రైట్ ఇద్దరు ఎక్కాలి రా సాంబా. ఎక్కాలి. ఓ మై గాడ్. అమ్మా ఎక్కరా రే మేడం. ఎక్కాలి. తగ్గేదే లేదు. అతను అంకుల్ పోతుండే ముందర క్లాసిక్స్ 350 వేసుకొని నువ్వు స్క్రామ్ 411 నువ్వు ఇట్లా హ్యాండ్ ఇస్తే ఎట్లా మేడం? అమ్మ ఇది షార్ప్ కవర్ ఉంది. జాగ్రత్త ఎక్కాలి. ఓ మా ఎక్కేసింది. మొత్తం ఇదే ఉంది చూడండి గాయస్. ఎంత పైకి ఎక్కుతున్నాం అంటే టోటలీ పైకి ఎక్కుతున్నాం. స్ట్రేట్ కవర్లు ఉన్నాయి అన్నీ. జాగ్రత్త. వామ్మ ఇది కదా మనకు కావాల్సింది రూట్. మొత్తం బుడద. అయ్యే పోవాలి. కమాన్ వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఎక్కుతూనే ఉన్నాం గాయస్. ఏంది ఇది అసలు నాకేం అర్థం కావట్లేదు. పెద్ద టాస్క్ ఇది. సాయి వెళ్ళిపోవడమే మంచిగా అయింది అనుకుంటా నాకు తెలిసి. ఎందుకంటే సాయి బండి అయితే టాప్ బాక్స్ ఇడిగిపోయేది నాకు తెలిసి. మనోడు ఎట్లా వస్తుండో డ్యూక్ మీద వెనక అయితే ఉండు. అతన్ని చూసుకుంటా నేను కూడా స్లో వెళ్తున్నా. వీళ్ళ దగ్గర లగేజ్ లేదు కాబట్టి వీళ్ళైతే ఫాస్ట్గా వెళ్ళిపోతారు. వచ్చినాం. ఎంత పైకి వచ్చినా కూడా ఇంత అసలు కొండ తరగట్లే అంటారు చూసారా? అట్లా ఎంత పైకి వచ్చినా ఇంకా కొండ ఎక్కుతూనే ఉన్నాం. చూడండి ఎంత పైకి వచ్చినాం తెలుసా? అసలు ఇంత పైకి రోడ్ వేసిన ఇంజనీర్ని మెచ్చుకోవాలి గాయస్. ఇంజనీర్ని ఆ పనిచేసే వాళ్ళని
గాయ్స్ చూడండి మన రైట్ సైడ్ వ్యూ చూడండి ఎట్లా ఉంది. ఇంత పైకి ఎక్కినాం ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఇది ఇందాక నుంచి ఎక్కింది. నేను ఎప్పటి నుంచి వలుతున్నా చాలా పైకి ఎక్కినాం చెప్పి దీనికోసమే. ఎంత లోతుంది చూడండి, పారాషూట్ వేసుకొని దుంకుతే అవతల కొండకి వెళ్ళిపోతాం తప్ప కిందకి దిగం, అట్లా ఉంది చూడండి. ఎంత గాలి వస్తుందో ఏందో ఇక్కడైతే. ఓహో ఇక్కడ చూడండి మొత్తం ల్యాండ్ స్లైడ్ అయిపోతుంది, చాలా జాగ్రత్త పోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మొత్తం ఇదే అంట, అక్కడ బోర్డు అయితే ఉండే సిక్కింగ్ ఏరియా అని. అమ్మా నేను రైట్ సైడ్ వెళ్ళేది ఉండే, బుడదలో ఇరుక్కున్నా. రైట్ సైడ్ అమ్మా జాగ్రత్త పోవాలి. టాప్ బాక్స్ బుడత ఇది జాడుతుంది కింద పడతాం. అమ్మా పల్సర్ జాడుతుంది గైస్. షూస్ అన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి. షూస్ ఖరాబ్ అయితే ఖరాబ్ అయ్యాను కానీ మనం జాగ్రత్త వెళ్ళాలి. చేతిలో నేను నొప్పి పెడుతున్నాయి. హ్యాండిల్ పట్టుకొని అమ్మా మొత్తం అట్లానే ఉంది రోడ్ మొత్తం. ఏ దూల తీరుతుంది కదా, వద్దురా అంటే వింటావరా అజీజ్గా. ఇప్పుడు తెలుస్తుందా స్టోరీ. అమ్మా బాబోయ్ ఇలాంటి ఆఫ్ రోడింగ్ నేను ఎప్పుడు చేయలే, ఇదే ఫస్ట్ టైం. పట్టుదలతో కాతా సమరం. ఇప్పుడు ఆ పాటలు అవసరమా? పాటలు పెడితేనే ఊపుంటుంది కొంచెం. అమ్మా అందరు వెళ్ళిపోయారు, నేను ఆయనకి అయిపోయినా. ఇంత మంచి బడ్డు పెట్టుకొని నేను ఎందుకు స్లో నడుపుతున్నానంటే వెనక టాప్ బాక్స్ ఉంది, దాన్ని చూసుకొని జాగ్రత్త నడపాలి. అది ఇరిగిందంటే సచ్చింది గొర్రె. అమ్మా నువ్వెట్లా పోతావురా నాయన, మా బైక్లకి ఇంత ఇబ్బంది అవుతుంది. అయిపోయింది గాయస్. ఇప్పుడు మనం లచంగ్ వెళ్తుంది, ఇది కొత్త రూట్ అంట. పాత రూటు మన రైట్ సైడ్ లో వామ్మో ఇక్కడ చూడవా బాబు, ముందర కనిపిస్తుంది కదా, కెమెరాలో కనిపిస్తుందో లేదో, అక్కడ ముందర కనిపిస్తుంది కదా వాటర్ ఫాల్స్. అసలు యాక్చువల్లీ ఆ రూట్ అంట పాతది, దాన్ని నాగా వాటర్ ఫాల్స్ అంటారంట. ఆ వాటర్ ఫాల్స్ వల్ల మా పైన మంచు కరిగి ఆ వాటర్ ఫాల్స్ రావడం వల్ల ఆ రోడ్ మొత్తం పడిపోయింది. చూడండి రైట్ సైడ్ లో కనిపిస్తుంది, చూపిస్తాగండి. ఇక్కడ అన్ని నెమలి సౌండ్లు వస్తున్నాయి. కనిపించింది కదా ఆ నాగా వాటర్ ఫాల్స్. ఇంకో ఆ రూట్ అసలు యాక్చువల్లీ ఓల్డ్ రూట్ అది. ఆ రోడ్ కూలిపోయింది చూడండి, ఆ వాటర్ ఫాల్స్ వల్ల రోడ్ మొత్తం పడిపోయింది, అందుకే అక్కడ అలౌ చేయట్లేదు. ఇది కొత్త రూట్ అంట, మళ్ళీ కొత్త రూట్ వేసిరంట. ఇక్కడ ఒక దగ్గర ఆగినాం. ఇక్కడ చూడండి ప్రతి అడవిలో ప్రతి దగ్గర ఇక్కడ అన్ని అరటి చెట్లు, ఇక్కడ అక్కడ ప్రతి దగ్గర అరటి చెట్లు ఎక్కువ ఉన్నాయి. నాకు ఈ బ్యాగ్ ఎందుకో వెనక హెసిటేట్ చేస్తుంది. నాకైతే బ్యాగ్ టైట్ కట్టలేదా లేకుంటే ఏమైంది అసలు నాకు ఏం అర్థం అట్లా. టాంగ్ విలేజ్ ఆల్టిట్యూడ్ అంట 4350 ఫీట్లు. మళ్ళీ ఇక్కడ ఏందో సబ్మిట్ చేయాలనుకుంటా పర్మిట్లు. వెహికల్స్ అయితే పక్కన పెట్టమని చెప్తారు, ఇక్కడ పెట్టి మళ్ళీ సబ్మిట్ చేయాలనుకుంటా. టైం అయింది, చాలా దూరం వచ్చినాం కాబట్టి మళ్ళీ ఇక్కడ సబ్మిట్ చేయాలనుకుంటా. మా పురుగులు పడుతున్నాయి, ఒక్క పురుగు గడిచినా కూడా వచ్చినాం. గోప్రో బంద్ చేయాలంట, ఠీకే గోప్రో తీసేయాలంట, ఉండొద్దంట. గోప్రో పైన చూస్తే ఆర్మీలు గుంజుకుంటారంట. వెల్కమ్ టు లాచింగ్ వచ్చేసాం చూడండి గైస్. ఇది మొత్తం పైన చూడండి కొండల పైన మంచు. ఇక్కడ అయితే డెవలప్మెంట్ ఛార్జెస్ అంట 20 రూపాయలు అయితే తీసుకోండి టికెట్ ఇచ్చి. గాయ్స్ చూడండి ఎక్కడికి వచ్చినాం, స్వర్గంలోకి వచ్చినాం. చూడండి మొత్తం స్వర్గం ఇది. చూడండి క్లౌడ్స్ చూడండి, మొత్తం కింద రోడే కనిపిస్తలేదు, పై వరకు పోనిచ్చలేరు. వస్తుంటే రోడ్ మాత్రమే, పైన వాటర్ వస్తున్నాయి. పైన మిలిటరీ వాళ్ళు పేసిరు మమ్మల్ని, ఇంకా పైకి పోవట్లేదు. మొత్తం ఒక హాలీవుడ్ సెట్ గాయ్స్ ఇది. అయితే నేను చెప్తున్నాను కదా, మొత్తం హాలీవుడ్ సెట్ ఇది. అసలు స్వర్గం కూడా పనికి రాదంట నేను, ఎందుకంటే ఇక్కడ స్వర్గం అంటే ఇట్లా ఉంటుందా కూడా తెలియదు. ఇది మాత్రం స్వర్గం గాయ్స్. ఇన్ని రోజులు చూసింది వేరు, డార్జిలింగ్ వేస్ట్ ఇదంతా. ఇది మాత్రం ఒక స్వర్గం అనుకోండి. వీడియో రికార్డింగ్ లేదు ఇక్కడ, అలౌడ్ లేదు కాబట్టి తీయలేదు. లేకుంటే చూడండి అసలు నేను ఏడున్నా పైన స్వర్గంలో ఉన్నా. చూడండి స్వర్గం, మబ్బులే కనిపిస్తున్నాయి, అంత మబ్బులే. పైన ఉన్నా నేను, స్వర్గం. అసలు కింద కనిపిస్తున్నా లేదు, అందరు మీరు కింద ఉన్నారు, నేను పైన ఉన్నా, అంటే స్వర్గంలో ఉన్నా. ఇది స్వర్గం గాయ్స్. అసలు చూడండి ఇది మొత్తం ఒక హాలీవుడ్ సెట్లో ఉంటుంది చూసారా, ఆ టైప్లో ఉంది. చలి మాత్రం చంపేస్తుంది. అసలు దీని గురించి ఎంత చెప్పినా వేస్ట్. ఖాళీ గోప్రో ఒక్కటే ఆన్ చేసి ఉంటుంటే
కెమెరాకి మౌంట్ చేసి ఉంటే మీకు అందరికీ సీన్ చూపించేటోని వచ్చే రూట్ మొత్తం. ఇప్పుడు మేము అక్కడ రూమ్ దగ్గర ఆగిన దగ్గర నుంచి లుచాంగ్ నుంచి లాచోంగ్ నుంచి ఇప్పుడు ఇక్కడికి ఒక 40 కిలోమీటర్స్ వచ్చినాం. మొత్తం స్వర్గమే, అసలు హైట్ ఎక్కే కొద్దీ స్వర్గం స్వర్గం స్వర్గం. కింద చూడండి, అసలు మీకు ఏమైనా కనిపిస్తుందా? ఇక్కడ ఏమైనా కనిపిస్తుందా? ఏం ఉండదు. పైన చూడండి మొత్తం ఎలా ఉంది. మ్యాగీ చేస్తున్నాం, వాటర్ కోసం అయితే వచ్చినా. ఇక్కడ వాటర్ పట్టుకుందామని జస్ట్ పక్కనే చిన్నగా ఉన్నాయి వాటర్. చూడండి దగ్గర వరకు వచ్చిన. చలో చలో, జాగ్రత్తగా నడవాలి ఇప్పుడైతే మనం. ఫైనల్గా వాటర్ అయితే తీసుకొని కిందికైతే దిగిన. జాగ్రత్తగా వాటర్ తీసుకొని వెళ్తున్నాను. చూడండి చూడండి మ్యాగీ చేస్తున్నాం ఇక్కడ. చూడండి మ్యాగీ అయితే తింటున్నాం. ప్లేట్స్ లేవు మా దగ్గర. ప్లేట్స్లో అందుకు ఇట్లా కవర్లా దాంట్లో దీంట్లో ఇట్లా వేసుకొని అయితే తింటున్నాం. ఇలాంటి ప్లేసెస్లో ఇలా అయితే ఒక ఎక్స్పీరియన్స్ హెవెన్ అనుకోండి, ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనుకోండి ఇదైతే. చూడండి రూమ్ దగ్గరికి అయితే వచ్చి ఏనా ఇద్దరు సింగిల్ చూడండి. ఇప్పుడైతే రూమ్కి వచ్చేసాం. ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తారు చూడండి. మనకైతే గోప్రో అలా లేకుండే ఇక్కడ నుంచి వ్యూ చూస్తే మీరు వాహ్ అనుకుంటే నన్ను అడగండి. ఇక్కడ నుంచి చూడండి మొత్తం కొండల పైన ఇక్కడ కనిపిస్తుంది కదా మంచు. ఇప్పుడైతే మనం ఈ రూమ్ అయితే పర్ హెడ్ 800కి తీసుకున్నాం. అందులోనే ఇంక్లూడింగ్ మొత్తం మార్నింగ్ టిఫిన్ ఇస్తాడంట, లంచ్ బ్రేక్ఫాస్ట్ అంట.